హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెప్పినా ఆల్రెడీ నేను కూర్చున్నాను. కాదు మనం బ్లాగ్ చేస్తున్నాం ఇప్పుడు జగన్నాథ రథ గురించి. ఏ యాత్ర గురించి? జగన్నాథ రథయాత్ర. రథయాత్ర, ఓకే. సో గైస్, యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు బ్లాగ్ చేస్తామని చెప్పేసి. బాగానే ఉందా కరెక్ట్గా? ఎందుకు వెళ్తే ఊరికే చేయబెట్టి ఫోన్ది ఏ కరెక్ట్గానే ఉందా? సాటా లెట్స్ బిగిన్ ది షో. సాటనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజ్ ఛానల్ ఏమని చెప్పరా కదా కలిసి. నేను రోజు షూట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి రోజ్ రుత్. ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేయకపోయినా ఇంకా చూడండి. నువ్వేమంటున్నావు? నేను సబ్స్క్రైబ్ చేయండి చూడండి. నువ్వు సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తారు, నేను కూడా చేయమంటారు, చేస్తా వదిలేస్తా. చూడను, చూస్తేనే కదా వ్యూస్ వచ్చేవి, పైసలు వచ్చేవి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమొస్తాయి? బొంగు ఏం రావు. సో యాక్చువల్లీ ఈరోజు మేము వెళ్తుంది రథయాత్రకి అండ్ ఇంకొక బ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఆల్రెడీ చెప్పాం కదా లాస్ట్ బ్లాగ్లో మేము ఫస్ట్ టైం ఎలా కలిసాము అని. ఆ బ్లాగ్కి సంబంధించిన బ్లాగ్ దానికి రిలేటెడ్ వీడియో చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ అనుకోకుండా రథయాత్ర కూడా ఉంది ఈరోజు. యాక్చువల్లీ నేను రోహిత్ తోటి లాస్ట్ ఇయర్ రోహిత్ తోటి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత రథయాత్ర అంటే ఎవ్రీ ఇయర్ రథయాత్రకు వెళ్తా నేను. కాకపోతే ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇస్కాన్ రాంపల్లిలో సర్వీస్కి వెళ్ళేదాన్ని. నాకు దగ్గర అనమాట మా ఇంటికి. సో లైక్ నేను అనుకున్నాను లాస్ట్ టైం అప్పటికే రోజు మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా చాలా అప్సెట్లో ఉండే. ఎందుకు అప్సెట్లో ఉండే మ్యాచ్ ఫిక్స్ అయిందని. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో గుర్తుపెట్టుకో. ముట్టుకోకు. అప్సెట్ ఉండేనా? అంటే దానికి కాదు, నేను ఎందుకు విను ఫస్ట్. దేనికి అప్సెట్ ఉండే? నువ్వు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి అప్సెట్ అయినా. నువ్వు ఫేకకు. అర్థమైందా? లే ముట్టకు. ఒక హఠాత్ పరిణామం. సో నేను ఎందుకు అప్సెట్ ఉన్నా, ఇదే పెద్ద ప్రాబ్లం. విన్నాడు వింటే నీ మాట వింటాను. వింటా చెప్పు. సో లాస్ట్ టైం ఎందుకు అప్సెట్గా ఉన్నానంటే ఇక్కడ రోజు అప్పటికి మ్యాచ్ ఫిక్స్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఉన్నాను. కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. అంటే లైక్ ఈ టైంకి ఆస్ట్రేలియాలో ఉంటాను కదా, అప్పుడు నేను రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తానా లేదా ఎట్లా అనుకున్నావు చేస్తావో చేయని? తెలియదు కదా అసలు. ఇక్కడ అడగాల్సి కదా, నాకు అప్సెట్ అవ్వడం ఎందుకు? కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నేను అడిగాను, నువ్వు ఉంటుందని చెప్పాను నాకు ఆల్రెడీ. కానీ నాకు రియల్ గా తెలియదు కదా ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. సో ఇంకా నేను అనుకున్నా అది వీడియో ఇట్లా క్రాస్ ఉన్నట్టుంది. థ్యాంక్ యూ బాబు. పెట్టనీకే రాదు. సో నేను అనుకున్నా నీకు పెట్టనీకి రాదు. చెప్పొచ్చా? ఏం చెప్తావు? మధ్యలో మాట్లాడుతున్నా. అసలు ఏం చెప్తున్నావు? రథయాత్ర గురించి. ఓయ్, నువ్వు బ్లాగ్ చేస్తున్నావా? నువ్వు మాట్లాడుకుంటారేమో అనుకున్నా. చూడకండి, నేను తట్టుకోలేను. సో ఇంకా నేను అనుకున్నాను ఆస్ట్రేలియాలో రథయాత్ర ఎలా ఉంటుంది, అసలు జరుగుతుందా లేదా, ఇలాగే అడగచ్చు కదా, నువ్వు అడగాలి ఎందుకు? సో డివోటీ అసోసియేషన్ ఉంటుందా లేదా అనుకున్నాను. బట్ బై గాడ్ గ్రేస్ నాకు కృష్ణ మెర్సీ వల్ల రథయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి ఇప్పుడు నాతో పాటు నా హస్బెండ్ రోహిత్ కూడా వస్తున్నాడు. వస్తలే, దింపేసి అక్కడ మంచిగా తినేసి వద్దామని నేను వచ్చి పార్టిసిపేట్ చేయడము. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకమ్మా మనతో. నువ్వు చేయాలి ఇప్పుడు, లేకపోతే నా మీద ఉంటాయి. సో ఇంకా నేనేమనుకున్నాను అంటే చాలా ఇష్టం మందు తాగదు. సో ఇంకా యాక్చువల్లీ అయితే ఎక్కడైనా నార్మల్గా రథయాత్ర ఇండియాలో ఇప్పుడు జనరల్గా 27th ఉంది, ఇక్కడ 29th కదా ఈరోజు డేట్. సో ఏముంటుంది, ఏం గుర్తుంటుంది చెప్పు? తినమాందా తినమనుకోవడం తప్ప
సో ఇక్కడ దేవుడి దేవల సండే రోజే ఉంది. సో దట్ రోహిత్ కూడా వీకెండ్ కదా, సాటర్డే సండే. సో ఇద్దరం కలిసి పని పడలేకుండా ఉన్నాం. ఆఫ్ పెట్టుకున్నాం. ఆఫ్ లేదు బయటికి ఏం వేరే పనులు పెట్టుకోకుండా పని పాట లేకుండా తిరుగుతున్నాం అటు ఇటు. పని పడ కాదు. సో ఇంక మేము ఏమనుకున్నామంటే రథయాత్రకి సండే కలిసి వచ్చింది కదా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉండే. సో నాతో పాటు మీరందరు కూడా జగన్నాథ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఈ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో దీని తర్వాత నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మేము ఫస్ట్ ఎలా కలిసాము ఆ వ్లాగ్ కూడా చేసేస్తాము. కలిసినాం అయిపోయింది. ఇక్కడ ఏం చేయలేము. ఇన్నర్ ఫీలింగ్స్ ఇప్పుడు బయటపడతా నా ఫ్రెండ్స్ ముందు. నిజం అనుకుంటాను ఇట్లా చెప్తుంటే. ఎవరు అనుకుంటున్నారు నిజంగా? నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు అనుకోని నిజమే మాట్లాడు. అది ఏమన్నా సో ఇది జగన్నాథ రథయాత్ర గురించి ఏమన్నా చెయ్యి మాత్రం వేయకు. ఫైర్ ఉందా? ఫైర్ రెస్క్యూది అలాగే నీళ్ళు వస్తాయి. నీళ్ళు కొట్టినా అనుకో కిలో మేకప్ బయటకు వస్తుంది. ప్రతి లోపల మేకప్ అనుకురా. వాళ్ళు నిజంగా మేకప్ వేసుకున్నా అనుకున్నారు. చూడండి గాయస్, దగ్గర నుంచి చూడండి. నేను ఇట్లా జస్ట్ లైనర్ పెట్టుకున్నాను, కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. ఇంకేం పౌడర్ ఏం పూసినావు? ఏం పెట్టుకున్నాను? సన్ స్క్రీన్ ఒక్కటే పెట్టుకున్నా. అది కూడా పెట్టుకోదా ఏంటి? సన్ స్క్రీన్ పెట్టుకున్నావు. ఏదో యాక్సిడెంట్ అయింది. 3 కార్లు 3 కార్ కొలిజన్. ఎందుకు భయపడుతుంది? సో చూడండి గాయ్స్, ఇప్పుడే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. ఇది ఒకటి ఊరికైనా అలా గుంజకు. నాకు ఫైన్ వస్తుంది గుంజుతుంటే ఊరికనే. పోలీసు లూజ్ ఉందని చుట్టుకొని ఏం కాదు. ఇరిటేషన్ అవుతుంది నాకు, ఇట్లా నచ్చదు. పెట్టుకోకపోక నాకు ఫైన్ వస్తుంది. ఫైన్ వస్తే నువ్వే కట్టుకో, నేను కట్టను. ఒక్కల ఫైన్ కట్టుకో. ఆ మాత్రం చేయలేవా పిల్లలు? చేయను. కడతా కట్ చేసి అలవెన్స్ కట్ చేస్తా. నాకు ఇది కావాలి అది కావాలి మనం అయితే మూతి పెడతావు కదా, మూతితో సహా అన్ని కట్ చేస్తా. సో అది కలిసి ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇంకా 20 minutes టైం పడుతుందంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా జగన్నాథ సుభద్ర బలరాముని చూపిస్తాను మీకు. నవ్వు రాలేదు. సారీ చెప్పు. సడన్ చోక్ అయింది. సారీ చెప్పు. నవ్వలేదు. దేవనికి సారీ చెప్పాలి. కృష్ణకి ఎందుకు? దేనికి? ఎందుకు నాకు చోక్ అయింది. నవ్వలే. మళ్ళీ నవ్వాలా? చుల్లు ఉంటది. సో జగన్నాథ రథయాత్రకి వెళ్ళేసి మా చిన్న క్యూట్ జగన్నాథ సుభద్ర బలరాముని కూడా చూపిస్తాము. సో మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఊరికేనే అట్లా. నాకు తెలిసే ఏ రోజు నువ్వు ఎర్రగడ్డలో కలుస్తామన్నావు అర్థమైంది. మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి పక్కన కలుస్తామని. ఎర్రగడ్డ ఏంట్రా? ఎర్రగడ్డ ఏం మాట్లాడుతున్నావు? అవును మరి నువ్వు ఫస్ట్ మన ఎర్రగడ్డనే కలిసినాం. ఎందుకు చెయ్యి లేపకు నువ్వు. ఈరోజు పొద్దున మళ్ళీ ఒక రీల్ చూసిన. మదర్ ఇంకా డాటర్ ఇద్దరు కలిసి ఒక హస్బెండ్ చంపేశారు అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు ఇట్లా చెయ్యి లేస్తుంటే నేను అండర్ మొగ నేను కేసు వేయాల్సి వస్తుంది. ఏమొస్తాయి? నిజమే కదా. ఎన్ని రీల్స్ చూడట్లే, ఎన్ని వీడియోలు చూడట్లే. ఆడవాళ్ళు అత్యాచారం చేస్తున్నారు మొగోళ్ళ మీద. కంపేర్ చేసేసిన చేయడం ఏముంది? ఇంకోటి మళ్ళీ దీంతో ఇంకేం కావాలా? ప్రూఫ్ అండ్ రికార్డింగ్ అండ్ మన వాళ్ళు చూస్తున్నారు. ఇంకేం కావాలి? ఇది చాలు హైకోర్టులో కేసు గెలవడానికి. గుంజేస్తా నీ దగ్గర మీ డాడీ దగ్గర అన్ని కేసేసి ఆర్థిక సహాయం స్కీమ్ లా. నీకు ఆర్థిక సహాయం కూడా కావాలరా? నువ్వు సంపాదిస్తుంది సరిపోవట్లేదు. సరిపోవట్లే. నాకేం ఇప్పించట్లేదు తెలుసా. ఈ మధ్యలో సర్వం నాకేస్తున్నావు. ఏం ఇప్పించట్లేదు అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎప్పుడు నేను ఇక్కడ పని చేసినా నా బట్ల. అదేం జరిపి నీకు పెద్ద అవార్డు కావాలా? పని చేసిన ఇక్కడ అని చెప్తుంటా. నేను కూడా మస్తు పని చేస్తుంది. మొత్తం సర్వం నాకుతున్నావు. ఇంకేం కావాలి? ఓవర్ యాక్షన్ చేయకు. సో
సో నేను ఒక మంచి డ్రెస్ చూసాను గైస్ లాస్ట్ టైం, ఇప్పియమని చెప్తే ఓవర్ యాక్షన్ చేశాడు. ఏం వద్దు ఇప్పుడు పైసలు టైట్గా ఉన్నాయి తర్వాత ఇప్పిస్తా అన్నాడు. ఇంకేం ఇప్పించట్లేదు. ఇక్కడికి వచ్చింది. అవును మరి పైసలు ఎందుకు రైట్ ఉన్నాయి? నాకి 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 అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగినావు. ఎందుకన్నా అవసరం అనుకున్నా. 1 డ్రెస్ బ్లాక్ మెల్బోర్న్ వెళ్ళేటప్పుడు, సెకండ్ డ్రెస్ గోల్డ్ కోస్ట్. మెల్బోర్న్ ట్రిప్కి వెళ్ళినావు, గోల్డ్ కోస్ట్ ట్రిప్కి వెళ్ళినావు, సినీలో తిరుగుతూనే ఉన్నావు, బట్టలు కొంటూనే ఉన్నావు, మన ఏదో పెద్ద జాకెట్ కొన్నావు, కాళ్ళ తిరిగి వచ్చేదంత జాకెట్. ఇంకేంది కావాలా? ఫోన్ కొనిచ్చిన, ల్యాప్టాప్ కొన్నావు, అన్ని కొన్నావు, కొంటనే ఉన్నావు. మళ్ళీ నేనేమో చిన్నపైన చెడులు వేసుకుని అటు తిరుగుతున్నా. చూపిలేను అందరికి. నా బాధ ఎవరిని చెప్పుకోవాలి? ఏం మాట్లాడుతున్నారా? ఒరే అందరు చూస్తారు, అది ఫ్యామిలీ షో. చిన్నపైన చెడ్డి ఏముంది, ప్రతి మొక్కడు వేసుకుంటా. వీఆర్ వెరీ సింపుల్, మెన్ ఆర్ వెరీ సింపుల్, ఉమెన్ ఆర్ కాంప్లికేటెడ్. అందుకే మెన్ ఆర్ వెరీ సింపుల్, ఉమెన్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ అనేది. మెన్ చూడు ఎంత సింపుల్ గా అర్థం చేసేసుకుంటారు నా లెక్క. అందరూ అంతే. ఐ అప్రిషియేట్ యూ ఎవ్రీవన్. ఓకే ఓకే అర్థమైంది. అబ్బాయిలకి ఏముంటాయి? జస్ట్ ప్యాంట్ ఆ షర్ట్ అంతే. ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయా? ఏముండవు. ఎన్ని వెరైటీలు, కిలో మేకప్ వేయాలా, వెరైటీలు వేయాలా, పౌడర్లు పోయాలా, క్రీములు రాయాలా, గింతుంటాయి. పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేసినావు నువ్వు రెడీ అవడము? 8 o'clock లేచి 10:30 వరకు అయితే నేను 10కి లేచి 10:15 వరకు రెడీ అయిపోయి కూర్చున్నా హాల్లో. ఎన్ని పనులు చేసాను తెలుసా? పందిలా పడుకున్నావు లోపల. అన్ని పనులు చేసుకొని దేవుడికి పూజ చేసుకొని హెడ్ బాత్ కూడా చేసుకొని జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నాను అని చెప్పి ఎంత చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. బట్ స్టిల్ హెడ్ బాత్ చేసి ఏం చల్లగా ఉంది? 14 degrees ఉంది అని చల్ల అంటారు. పొద్దున షర్ట్ లేకుండా తిరుగుతా రోడ్ మీద. నువ్వు తిరుగుతా, నీకు అలవాటే కదా షర్ట్ లేకుండా తిరగడము, చిన్న పని చెడ్డలు సో మార్నింగ్ 3 degrees ఎంత ఉండేనా ఈరోజు? 6 degrees ఉండే. హెడ్ బాత్ చేసి కృష్ణకి వాటర్ ఆఫర్ చేసి పూజ చేసి తులసి మహారానికి వాటర్ ఆఫర్ చేసి ఈరోజు సండే ఆదిత్య హృదయం చదివి ఇన్ని కనం చేసి సార్ షర్ట్ లాస్ట్ మూమెంట్ లో కొంచెం ప్లీజ్ షర్ట్ అరేంజ్ చేస్తామని చెప్పి మీరు షర్ట్ ఇలాంటి Look at this. ముడతలు చేసిన ఐరన్, ముడతలు ఉన్న ఐరన్. నేను మళ్ళీ రాత్రి వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. ఇది ఏంది మరి మూతి పెడతావు? నీకు తెలిసే చేస్తున్నావు అన్ని. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఏంటి నీకు తెలిసే చేస్తున్నావు అన్ని. ఏం తెలిసి పిలక పెట్టుకోవడం ఇక్కడ నుంచి పడింది జుట్టు ఒకటి. గురించి ఏం తెలుసు? ఏం తెలియదు. ఇన్ని పనులు చేసుకొని ఇంత వర్క్ మొత్తం నేను ఒక్కదాన్ని చేస్తే మంచి పడుకున్నాడు గురికాయ వేసుకొని. లేదా లోపలికి వచ్చి పూజ అయిపోయాక లేపన్నాడు. లేచి చూసేవరకు సార్ నా ఫోన్ లో రీల్స్ చూసుకుంటా కూర్చుంటున్నాడు. హెల్ప్ చేయాలంటే అప్పుడు అవును ఎందుకు చూసుకుంటున్నా అంటే నా ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరెవరు మెసేజ్ పెడతారు అని చెప్పేసి అన్ని డిలీట్ చేసేసి నువ్వు నీ ఫోన్ లో వేసుకుని నువ్వు మానిటర్ చేస్తున్నావు అన్ని నాయి అని గ్రిప్ లో పెట్టుకుంటున్నావు. గై చెప్పవు నీ ఫోన్ లో ఎందుకు చూస్తున్నావు, నీ ఫోన్ లో చూస్తున్నావు ఎందుకు స్పెషల్ గా చెప్పు. అందరికి నా బాధ అర్థమవుతే దే కెన్ ఫీల్ మీ. ఉండనేది ఉంటూనే ఉంది పెళ్ళైనప్పటి నుంచి, ముందు నుంచి మాట్లాడుతున్నప్పటి నుంచి. అందుకే అందరికి ఈరోజు మనం ఏదో వ్లాగ్ అన్నావు కదా, ఏ వ్లాగ్ అన్నావు? ఫస్ట్ మీట్. అప్పటి నుంచి నా లైఫ్ ఎట్లా మారిపోయిందో. నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు? అందరూ నేను చాలా టార్చర్ చేస్తున్నాను, నేను డామినేట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అవును బేబీ చికెన్ కదా చెప్ప చెల్లు మరి ఎగ్జాంపుల్. డామినేట్ ఫస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ జగన్నాథ రథయాత్రకి వెళ్తున్నాను అనుకుంటారా? ఇంకెంతసేపు రా ఎత్తుకుతున్నావు. నేను ఇండియాలో ఉన్నప్పుడు తెలుసా ఎంత తొందర లేచి వెళ్ళిపోయి అక్కడ మంచిగా సేవ చేసుకునేదాన్ని. వెళ్ళిపోయితే ఇప్పుడు కూడా ఇండియాకి ఎవరు ఆపుతున్నారు? నాకనే కొంచెం ప్రశాంతం దొరుకుతుంది.
మెంటల్ టార్చర్ చాలా ఎక్కువైపోతుంది. నేను నిన్ను మొన్ననే కదరా అన్నవు బేబీ నీ వల్లనే నేను చాలా ధైర్యంగా ఉంటాను, నువ్వు ఉంటే చాలరా నాకు అని అన్నానా? నాకు అంటే చాలా ఏమో ఫీల్ అవుతున్నావు అని చెప్పి అన్నా అనుకుంటా. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా? నేను హ్యాపీగా పడుకునే దాన్ని లేపి మరి చెప్పినావు కదా బేబు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నువ్వే నా ధైర్యము, ఐ రియల్లీ లవ్ యూ అని చెప్పి. అరే మన దాగుదైందమ్మా సేకుంటా. నా ఇజ్జత్ తీస్తున్నావు, అందరికి చెప్పుకున్నా నా బేబీకి అంటే చాలా ఇష్టము, హీ రియల్లీ లవ్స్ మీ లాట్. అవునా? I still really love you a lot. కదా బేబీ? I still really love you a lot. అబ్బా ఏదైనా టూ పిక్స్ అయితేనే సిగ్గు లేదు. చూడండి గైస్, అవును మరి చెప్పి మెన్ ఆర్ సింపుల్. మెన్కి కావాల్సింది మంచి ఫుడ్, ఆల్కహాల్, పని. నా జగన్నాథ ఇంకెంతసేపు చూడాలని ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు తెలుసా గైస్, మంచిగా మా ఇస్కాన్ రాంపల్లిలో అంటే యాక్చువల్గా చిన్న సెంటర్, ఇస్కాన్ బేస్ చాలా పెద్దది. సో నేను లాస్ట్ 2 years కూడా ఇస్కాన్ రాంపల్లిలోనే పార్టిసిపేట్ చేస్తాను. సో ఎలా ఉంటుంది అంటే 3 days ముందు నుంచి సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫ్లవర్ సర్వీస్ వచ్చేసి, తర్వాత జగన్నాథ సుభద్ర బలరామ టికెట్స్ అంట, టికెట్స్ ఉన్నాయి అనుకుంటా తెలిసి ఆపేసారు, స్ట్రీట్స్ అని క్లోజ్ చేశారు. నాకేం కనిపించట్లేదు. చూస్తున్నాం. సో ఇంకా పరేడ్ స్టార్ట్స్ ఫ్రమ్ లొకేషన్ బిగి. ఓకే పార్క్ అయిపోయి ఉంటుంది తెలిసి పార్టీకి. బేబీ నువ్వు అట్లా అనకురా. చారియట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండియాలో అట్లా ఉండదు తెలుసా. స్టార్ట్ మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఉంటుంది అబిట్స్ లో. సిడ్నీ అది ఇండియా అటు అంత పర్మిషన్ ఇయ్యరు. అబ్బా ప్లీజ్ రా, నువ్వు అట్లా అనకురా. ఏంటంటే అన్నకు రాయింది ఇక క్లోజ్ చేసినట్టే పక్క ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారు. బేబు నువ్వే అన్నావు కదరా ఇక్కడ లేట్ గా స్టార్ట్ చేస్తారు అని. అగో పార్కింగ్ లేదు, పార్కింగ్ లేదు, పార్కింగ్ లేదు. బేబీ దిగుదాం పదరా. బేబీ పార్కింగ్ లేదు. వెరీ ఎక్సైటెడ్. పార్కింగ్ బా నాకు ఏడ్పు వచ్చేస్తుంది. పార్కింగ్ లేదు, పార్కింగ్ లేదు, పార్కింగ్ లేదు. ఒక పని చేయి, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఏడో ఉరుకుతావు? నీ ఫోన్ తెచ్చుకున్నావా వేరే? మరి ఏడో దొరకవటా? పర్లేదు నా కృష్ణ పోయినారు. దట్స్ ఓకే, నా కృష్ణ Shut up. I told you shut up, shut up. ఏడబోతారే అక్కడ రోడ్ మీద తిరుగుతూనే ఉంటారు. ముందే చాలా రష్ ఉంది, నేను పిలిచేద్దా? నీకు ఇయ్యరు, నీకు అంత దొరకదు. ప్లీజ్ అమ్మా ప్లీజ్ ట్రై చేద్దాం. మంచిగా ఇండియాలో అయి ఉంటే నా ఫ్రెండ్స్ అంటే అలా అనకూడదు, బట్ స్టిల్ 3 days ముందు నుంచి వెళ్తాం కదా మనం. అక్కడికి వెళ్ళాక మంచి అందరికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇది వెళ్ళి పూజ చేస్తాము, ముగ్గులు వేస్తాము, కృష్ణ వస్తున్నారని జగన్నాథ సుభద్ర బలరామ వస్తున్నారని చెప్పేసి అంతా రోడ్ క్లీన్ చేస్తాము. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కీర్తన ఉంటుంది, డ్యాన్స్ చేస్తాము. కృష్ణ ప్లీజ్ శృతి నువ్వు నిన్న పార్కింగ్ ఎత్తుకున్నావు, నువ్వు ఇట్లా లొల్లి పెట్టకు. నువ్వు ఎక్కువ లొల్లి పెట్టినావు అనుకో నాకు చిరాకు వస్తుంది. సో యాక్చువల్లీ రథం స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే ప్రభుజీస్ ఉంటారు కదా. సో ప్రభుజీస్ మంచిగా సుభద్ర బలరామ జగన్నాథ టెన్షన్ మర్చిపోతున్నా. జగన్నాథ టెన్షన్ ఎందుకు టెన్షన్? చూడ చేతులు ఎంత చల్లగా అయిపోయినాయో. చల్లగా ఉంది బయట. చిచ్చి అసలు మారుకుంటున్నా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను నా జగన్నాథ సుభద్ర బలరామని మంచిగా. ఏం చూపాము మీరు వీడియోలు చూడండి, యూట్యూబ్ లో కొడుతూ వస్తాయి. చెప్పకు, నేను నిజంగా అప్సెట్ అవుతా. యు నో కదా కృష్ణ గురించి అవుతా. సో నేను అక్కడికి వెళ్ళాక మీ అందరికి చూపిస్తాను. ప్లీజ్ మంచి దర్శనం చేసుకోండి, నాకు చాలా ఎగ్జైట్. ఓకేనా? వెళ్దాం. చూడండి అగో నారా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. అమ్మా
అది బాగుంది. అరే ఫేస్ కనిపించదు. मेरे राइट में है. किस चीज के बात मे बी आई वांट टू डू నేను వెళ్తానమ్మా కొంచెం ఇదిగో పుల్లే, ఇదిగో పుల్లే, పుల్లు కాదు ఇదే ఇది కూడా కాదమ్మా అది శృతి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బేబీ కిలో మేకప్ అవుతుంది ఏడవకు. Move to the back, please. శృతి ఎందుకు ఏడుస్తున్నావు? హ్యాపీ టీయర్స్, హ్యాపీ టీయర్స్. జై జగన్నాథ్. Keep moving, everybody. శృతి మై జగన్నాథ్ సుభద్ర బలరాం. సో గైస్, ఈ వ్లాగ్ జగన్నాథ రథయాత్ర గురించి కాబట్టి ఇప్పుడు పూరి క్షేత్రం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అసలు ఎలా ఆ జగన్నాథ బలదేవ సుభద్ర యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించారు అని. ఓకే, సో మనకి ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు ఉండే అన్నమాట. ఆయనకి ఒక కోరిక ఉండేది, స్వామిని నేను చూడాలి, ఆ భగవంతుని నేను దర్శనం చేసుకోవాలి అని. అయితే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చాటింపు వేయించారు. ఏమని? ఎవరైతే ప్రత్యక్షంగా ఆ భగవంతుడిని చూసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము చక్కగా సత్కరించి ఆ ప్రదేశంలో మేము కూడా భగవంతుడిని దర్శనం చేసుకుంటాము అని చెప్పారనమాట. అయితే అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల ప్రదేశం, ఉత్కల అంటే ఇప్పుడున్న ఒడిస్సా. ఓకే, సో అక్కడి నుంచి ఒక సాధువు వచ్చి, అయ్యా నేను ఉత్కల ప్రదేశంలో నీలాచలం అనే దగ్గర భగవంతుడిని దర్శనం చేసుకున్నాను అని చెప్తారనమాట. అయితే సరే అని ఈయన తన యొక్క మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇచ్చి పంపిస్తారు, ఆ ఉత్కల ప్రదేశంలో ఈ స్వామిని వెతికి చూపించండి అని. అయితే వాళ్ళు ఆ ఉత్కల ప్రదేశంలో వెతుకుతూ తెలుసుకుంటారు ఏంటంటే శబరి జాతికి చెందిన ఒక జాతి ఉంటుంది కదా, సో వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుంటున్నారని. సో కానీ ఎవరికి చూపించారనమాట. అయితే ఆ మంత్రి ఆ శబరి జాతికి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో కదా, సో వాళ్ళ యొక్క కూతురు అంటే వాళ్ళ యొక్క డాటర్ని మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ తన పేరు వచ్చేసి లలిత అనమాట. అయితే మ్యారేజ్ అయ్యాక వారి మామగారిని అడుగుతారనమాట, ప్రతిరోజు మీరు ఆరాధన చేస్తున్నారు కదా, ఆ స్వామిని చూడాలని ఉంది నాకు కూడా అని అడుగుతారు. సో ఆబ్వియస్లీ అల్లుడు అడుగుతారు కాబట్టి మామయ్య చూపించాలి కదా. సో ఇంకా సరే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ప్రామిస్ వేస్తాను, నేను తీసుకెళ్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే లొకేషన్ మాత్రం నేను చూపించను అని
తీసుకెళ్తారు కళ్ళకి గంతులు కట్టేసి. తర్వాత దర్శనం చేసుకుంటారు. ఈ మంత్రి ఆయన అక్కడ శబరి జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కృష్ణాని నీల మాధవ రూపంలో దర్శించుకుంటారు. ఇంకా అక్కడ మంత్రి కూడా చూసి ఆ రూపంలో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రాజుకి ఇన్ఫార్మ్ చేస్తారు జనరల్గా, ఇలా నేను చూశాను, దర్శనం కూడా చేసుకుంటాను అనేసి. సో ఇంకా రాజు అండ్ మంత్రి ఇద్దరు కలిసి ఇంకా దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వెళ్తారు అదే దారిలో. ఇంకా కళ్ళ గంతులు వేసేటప్పుడు ఈయన ఫస్ట్ టైం ఏం చేశారంటే మంత్రి చేతిలో ఆవాలు తీసుకొని ఆ దారిలో వేసుకుంటూ వెళ్ళారు. ఇంకా ఈ టైంకి అప్పటికి మొలకలు వచ్చేస్తాయి. సో సరే అని చెప్పి అది రూట్ ఫాలో అవుతూ వెళ్ళే వరకు అక్కడ స్వామి ఉండరనమాట. అప్పటికి దర్శనం కూడా వాళ్ళకి కలగదు, ఎందుకంటే స్వామి అంతర్ధానం అయిపోతారు అప్పటికి. ఇంకా చాలా బాధపడిపోతారు రాజు అండ్ మంత్రి, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని. సో అప్పుడు రాజుకి స్వామి కలలో కనిపించి, నేను త్వరలో ఇంకొక అద్భుతమైన రూపంలో ఈ ప్రజలందరికీ కూడా నేను దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను అని. అయితే ఆ కళలో స్వామి ఇలా చెప్తారు, ఏమని అంటే ఒక పెద్ద చెక్క సముద్రంలోకి వస్తుంది మీ దగ్గరికి అండ్ దానితో మీరు విగ్రహాలు చేయించాలి అని చెప్తారనమాట కృష్ణ కల్లో వచ్చి. అండ్ కొన్ని రోజుల తర్వాత భగవంతుడు ఎలా అయితే చెప్తారో అలాగే ఇంద్రద్యుమ్న అనే రాజుకి సముద్రంలో వస్తాయన్నమాట చెక్కలు. సో వాటిని తీసుకొని ఇంకా చూసేవరకు ఆలోచిస్తారు, అరే ఇప్పుడు ఈ విగ్రహాలను నేను ఎవరితో చెక్కించాలి అని. అంతలోపు విశ్వకర్మ అని ఒక చాలా వృద్ధ బ్రాహ్మణుడి రూపం, అంటే చాలా ఓల్డ్ ఏజ్లో బ్రాహ్మణ్ రూపంలో వస్తారనమాట. వచ్చి అయ్యా చక్కగా నేను చెక్కి పెడతాను, కానీ నేను బయటకు వచ్చే వరకు మీరు మాత్రం లోపలికి రాకూడదు అని చెప్పి కండిషన్ పెడతారు. ఎవరు? విశ్వకర్మ. ఈ కండిషన్తో లోపలికి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత గుండీచ అంటే ఎవరు? రాజు వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా తనకి కొన్ని డేస్ తర్వాత డౌట్ వస్తుంది, ఏంటి అసలు ఈ ముసలైన లోపలికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, చెక్కుతుంటే కనీసం టక్ టక్ అని సౌండ్ అయినా రావాలి, అది కూడా రావట్లేదు అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి వింటుంది. సో వినేవారికి ఏమి వినిపించదు, ఏ వాయిస్ వినిపించో, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అయితే తన మనసులో అనుకుంటుంది, అరే ఇతను చనిపోయారేమో, అసలు ఏమైందో ఏమీ తెలియట్లేదు, సో విగ్రహాలని చూడాలి అంటే తప్పకుండా డోర్ ఓపెన్ చేయించాలని చెప్పేసి డోర్ ఓపెన్ చేపిస్తారు. డోర్ ఓపెన్ చేయించిన తర్వాత అక్కడ జగన్నాథుడు, బలభద్ర అండ్ సుభద్ర ఇన్కంప్లీట్ విగ్రహాలతో మనకి కనిపిస్తున్నాయి కదా. సో కానీ అలాగే ఉండిపోతాయి అన్నమాట నిజంగా. అయితే రాజు చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు, ఏంటి ఇది జగన్నాథ బలదేవ సుభద్ర ఇలా ఉండిపోయారు అని. అప్పుడు కృష్ణుడు కళ్ళలో కనిపించి ఈ విధంగానే నేను చక్కగా పూరి క్షేత్రంలో ఆరాధన చేయించుకోవాలి అనుకుంటున్నానని రాజుకి కళలో చెప్తారనమాట. సో సాక్షాత్తుగా కృష్ణుడే అక్కడ ఉన్నారు. ఇప్పటికీ జగన్నాథ రథయాత్రలో జగన్నాథ గుండె కూడా అక్కడ ఉంది రియల్గా. అండ్ దేవుడికి విగ్రహాలకి తేడా లేదు. సో చాలామంది అంటారు విగ్రహారాధన చేస్తే ఏంటి దేవుడికి చేసినట్టు అని చాలామంది అంటారు బయట. బట్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. దానికి సాక్షాత్తుగా కృష్ణుడే ఒక పెద్ద ఎగ్జాంపుల్, ఎందుకంటే తన విగ్రహాలని తనే స్వయంగా చేయించుకుంటారు ఈ విధంగా. సో ఇది ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్పాలి అనుకుంటే, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు, ఎందుకు జగన్నాథ సుభద్ర బలరామ ఈ రూపంలో ఉన్నారు ఇన్కంప్లీట్గా అని చెప్పేసి. ఎప్పటికీ నేను ఇలా షేర్ చేసుకోవాలి అనిపించింది మీ అందరితో. దర్శనం అయ్యాక ప్రసాదం కోసం నేను రోహిత్ ఇంకా లైన్లో నిలిచాము. అంటే 45 minutes to 1 hour పట్టింది మాకు ప్రసాదం దొరకడానికి. అంటే ఆ రోజు చాలామంది వచ్చారనమాట, ఎక్కడెక్కడ నుంచో చాలామంది వచ్చారు. సో ఫుడ్ ఫైనల్లీ ఫుడ్ దొరికింది. ఏంటది? బాస్మతి రైస్, పన్నీర్ గ్రేవీ, ఇదేంటో టమాటో గ్రేవీ, సాలడ్, హల్వా, రస్మా. గైస్ రోహిత్ కార్ ఎక్కడ పార్క్ చేసి మర్చిపోయాడు, అప్పటి నుంచి తిప్పుతున్నాను నన్ను అక్కడికి ఇక్కడికి. తిప్పుతున్నాడు నన్ను అటు ఇటు. నాకు తెలిసి ఇట్టే కదమ్మా, ఇక్కడే కదా రథంని తీసుకొని వచ్చి. ఇంకా మాకు కార్ దొరకలే, రోహిత్ ఇంకా రాలేదు. చూడండి అందరు వస్తున్నారు పోతున్నారు, గంట సేపు అయింది నేను వెయిట్ చేసి, ఇంకా రావట్లా. ఒకదాన్నే ఉన్నా, అందరు సైడ్ కూడా కొడుతున్నారు నన్ను.
ఇంతసేపటి తర్వాత వచ్చి కనిపించి అని చెప్తుండే. నీ ముఖ చిత్రాలని క్యాప్చర్ చేయడానికి నీ ముఖ చిత్రాన్ని క్యాప్చర్ చేయడానికి చేస్తున్నాం గైస్. దగ్గరగా 2 hours అవుతుంది తెలుసా. వచ్చి తిప్పుతూనే ఉన్నాడు. మళ్ళీ 7 years నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నా అని చెప్తాడు. కార్ ఎక్కడ పెట్టినా కూడా గుర్తుకులేదు సార్కి. వెరీ గుడ్ న్యూస్. చూడండి మా కారు దొరికేసింది. అదిగో అదే మా కారు. 45లో ఉన్నాడు మా హస్బెండ్. సీట్ బెల్ట్ నేను ఇంకా సీట్ బెల్ట్ చెప్పినా ఎన్నిసార్లు గుంజగానే పోలీసులు అనుకుంటే ఫైన్ వేస్తాడు. నాకు ఫైన్ వేస్తే పాయింట్ పోతుంది. పాయింట్ పోతే కార్ నడపలేను. కార్ నడపలేకపోతే ఎక్కడ తీసుకోపోను. నీకు ఊరికి ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్తున్నావు. వినవు ఏజీ చెప్తా. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు రివ్యూ? సో ఏంటంటే రథయాత్రకు వెళ్ళాం కదా, చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారు అక్కడ. అయితే అక్కడ కీర్తన డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి. సో రథయాత్ర అయితే ఆబ్వియస్గా అవుతాయి. అది చెప్పడం అవుతాం. వాళ్ళు తెలుసుగా చూపిస్తావా, వీడియోస్ తీసినావా, తెలుసా వాళ్ళకి అవుతున్నాయి అనుకో. నువ్వు దానికి ఎందుకు నువ్వు డెమాన్స్ట్రేట్ చేయాలన్నింటినీ, ఎందుకు డిస్క్రైబ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? ఇష్టం. నీ ఇష్టం ఏంది? నీ ఇష్టము. నీ ఇష్టం ఏం లేదు. అన్ని పెళ్ళైన తర్వాత అన్ని నా ఇష్టము. నడుపుతున్నాడు ఎట్లా ఇస్తాడు? వెళ్ళి తీసుకో. ఎవరు పుట్టమన్నారు పొట్టిగా? నేను చేసే పనే అది. నేను ఎవరు భయపడుతున్నాను? నువ్వే చిన్నగా ఉన్నావు. చెయ్యొద్దా? అవ్వట్లేదు. ఇట్లా అనగానే నీకు అందుతుంది కదా. చూడండి గైస్, ఇట్లా అనగానే అందింది వరకు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అవును మరి. మా రాజులో ఇంట్లో ఉంటాం పొరుగుగా. నేను రాజు ప్లస్ బ్రాహ్మణ్ మిక్స్ ఫర్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్. సో నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రాబెరీ సన్ రైజ్ ఫ్లేవర్ ఎనర్జీ డ్రింక్. ఇది దామైతుందా మీకు కూడా? నోరు ఊరిపోతుందా? ఓకే, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హ్యాబిట్ ఫీల్ అవుతున్నాడు తాగుతున్నాడు. బేబీ దీనిలో ఎనర్జీగా ఉందిరా. ప్రోటీన్ ఎనర్జీ మొత్తం. ఇంకా అదెందుకు నీకు? సో గైస్ చూడండి, నేను ఇది ఎందుకు తాగుతున్నా ఎనర్జీ, ఎందుకంటే నువ్వు నా రక్తం తాగి 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 నా బాడీలో ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఎనర్జీ రీగెయిన్ చేసుకోవడానికి తాగుతున్నా. బాగా చెప్తావుట కానీ. సో గైస్ ఇదిగోండి, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఇది కొన్నాను. దీని ఏమంటారు? స్టిక్కర్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే మా మెయిన్ డోర్ ఉంది కదా, సో మెయిన్ డోర్ కి పెడదామని చెప్పేసి. సో అందరు ఇంటికి వచ్చేటప్పుడు ఒక 1 time జపం చేస్తారు కదా, అట్లీస్ట్ ఒకసారి తలుచుకుంటారు కదా, చూస్తారు కదా, చూస్తే అనుకుంటారు కదా కృష్ణ అని చెప్పేసి. సో అందుకని నేను డోర్ కి ఏంటి ఎక్స్ప్రెషన్, సో అందుకే నేను డోర్ కి స్టిక్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. నీదే, థ్యాంక్ యూ సో మచ్. నీదే ఐడియా. రోహిత్ చెప్పాడు. రోహిత్ చెప్తాడు. రోహిత్ అన్ని చెప్తాడు. శృతి మంచితనం కోసము, శృతి ఇష్ట కష్టాలు. రోహిత్కి ఏనాడైనా నా కోసం ఒక చికెన్ కూర వండి పెట్టినావా? ఏనాడైనా ఒక మటన్ కూర వండి పెట్టినావా? సరే అవన్నీ వదిలేసి, సరే నీ గురించి నీకు నీ బర్త్డేకి భాగవతం గిఫ్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అన్ని మంచిగా నువ్వు అనుకున్నట్టు చేసిన. నాకేం చేసినావు? ఎప్పుడైనా ఒక గ్లాస్ లో పెగ్గు పోసిచ్చి 2 ఐస్ క్యూబ్లు వేసి కొంచెం వాటర్ వేసి ఇచ్చినావు, బేబీ తాగురా అని చెప్పేసి. సిగ్గులేదు నువ్వు అసలు రోహిత్ చేసినట్టే. రోహిత్ ఆలోచన చేస్తుంది, మరి శృతి ఏం చేస్తుంది? రోహిత్ రకం తాగుతా. ఇన్కంప్లీట్ డైలాగ్. సో యాక్చువల్గా స్టిక్కర్ తీసుకుంటానా నేను చెప్పాను, కానీ రోహిత్ ఎక్కడ స్టిక్ చేస్తావు అంటే అబద్ధాలు ఆడకు రోహిత్. అది చూడరా బాగుందా అంటే అవునవునవును చూడలేదు. మరి నేను చూపిస్తానే చూసినావు కదా. నేను చూపినప్పుడు నువ్వు ఎట్లా చూస్తావు?
సరే రోహిత్ చూపించాడు, రోహిత్ తీసుకోమన్నాడు, రోహిత్ డోర్ కి స్టిక్ చేయమన్నాడు. ఆల్ క్రెడిట్స్ గోస్ టు రోహిత్. ఓకే, యా యు ఆర్ ద నంబర్ 1. మీ డాడీ చెప్తున్నాడు, మీ డాడీ చెప్తూనే ఉంటాడు కదా రోహిత్ మా అల్లుడు నంబర్ 1 అని. సో ఇంకా ఇవి ధూప్ స్టిక్స్ తీసుకున్నా నేను. ఇక వాళ్ళ షాప్ పోతే 2 రూపాయలు తీసుకున్నా చూపారు, వాళ్ళకి ఏం అవసరం. జనరల్ గా రథయాత్రలో ఏమేమి తీసుకుని చెప్పాలి కదా, చెప్తున్నా. బేబీ చూడు మంచి ఆగ్రా మంచి చూపిస్తున్నావు అంటారు, సడన్ బ్రేక్ వేసి నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చేతులు వేసుకుంటా నేను కృష్ణుడు ఎండలకి గుద్దుతే అంతే కాదు. కృష్ణుడు అన్నావు కాబట్టి నీకు అట్లా పనిష్మెంట్ వచ్చింది. సో గైస్ ఇదిగోండి కృష్ణ, ఇది కృష్ణ బుక్ అన్నమాట. సో యాక్చువల్లీ నా దగ్గర భాగవతం ఉంది కదా. సో కృష్ణలో ఏముంటుంది అంటే భాగవతంలో కృష్ణ చేసే లీలలు ఉంటాయి కదా. సో 10 క్యాంటోస్, సో 10 క్యాంటోస్, మెయిన్ 10 క్యాంటోస్ కృష్ణ లీలలు ఉంటాయి అన్నమాట. సో భాగవతం లాగే. సో చిన్నగా లైక్ యూనో ఈ మధ్యలో లైక్ భగవద్గీత భాగవతం కూడా చిన్న చిన్న బుక్స్ లాగా వస్తాయి. ఏమంటారా కృష్ణ లీలలా? మరి నా లీలలో ఎవరు రాస్తారు? నేను చేసిన పనులన్నీ బుక్ లో రికార్డ్ చేయొచ్చు కదా. రాస్తావు ఆప్ ఇంకా. సో ఇది కృష్ణ బుక్ అన్నమాట. సో భాగవతంలో ఉన్న స్టోరీస్ మొత్తం ఇందులో ఉంటాయి, చిన్నగా మెయిన్ స్టోరీస్ ఎలా ఉంటాయి అనమాట. భాగవతం యాక్చువల్లీ 18 క్యాంటోస్ కదా. సో 10 మెయిన్ క్యాంటోస్ అనేవి ఇందులో ఉంటుందంట. సో ఇది నా కోసం తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ భగవద్గీత. ఈ భగవద్గీత నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఎవరిచ్చిరు? అదిగో చెప్పు, ఎవరిచ్చిరు? నా ఎక్కడికి వచ్చింది? నువ్వు కొన్నావు లాస్ట్ ఇయర్ 2023 లో. అదే సారీ December 31st రోజు. అవును, ఆ తర్వాత నేను ఈ లైఫ్ లోకి వచ్చాను. అది కొంటేనే లైఫ్ లో వచ్చినావా? అది కొనకపోతే లైఫ్ లో రాకపోతుండేరా? ఓ షిట్, ఈ చిన్న లాజిక్ తెలియదు, పట్టుకోలేకపోయినా. షిట్ మైట్, షిట్. సో ఇది భగవద్గీత. ఓకే, ఈ భగవద్గీత ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కాబట్టి ఇది నేను నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. నా ఫ్రెండ్ బర్త్డే July 15th శ్రీ అని చెప్పేసి, తన కోసం తనకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. అది ఎవరి ఐడియా? రోహిత్. ఎందుకు బుక్ ఇస్తే ఏమొస్తుందని? జ్ఞానం వస్తుంది కాబట్టి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఇచ్చిన. సో యా అది అన్నమాట కథ. సో గైస్ ఫైనల్లీ రథయాత్ర వ్లాగ్ అయిపోయింది. మీకు కాలర్ చూపించంగా జగన్నాథ్ సుభద్ర బలరామ క్యూట్ గా ఉన్నారు. మీరు కూడా రోహిత్ ఉన్నారు. చూడు మరి ఏంది సార్ చెప్పు. ఇప్పుడే కొట్టదన్నావు, చెప్పు. చేయలేస్తుంది మళ్ళీ. ఓకే, సో మీరు కూడా జగన్నాథ సుభద్ర బలరామ క్యూట్ గా ముద్దుగా ఉన్నారు కదా. మంచిగా డెకరేట్ చేశారు, మంచిగా రెడీ చేశారు. సో మీరు కూడా దర్శనం చేసుకున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మేము ఇంటికి వెళ్ళి మీకు లాస్ట్ వ్లాగ్ లో చెప్పాము కదా, నెక్స్ట్ వ్లాగ్ మాది ఎలా కలిసాము ఫస్ట్ టైం అని దానిపైన చేస్తాము అని. సో అది చేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మాకు జగన్నాథ రథయాత్ర కూడా సండే వచ్చింది. సో ఫస్ట్ ఇది మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి ఫస్ట్ ఇది చేశాక అది చేద్దామని ఫస్ట్ ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేసాము. సో చేసేసాము కాదు, బలవంతంగా చేపించావు. అబద్ధాలు చెప్పకు, అక్కడ హర్ట్ అవుతారు. ఇప్పుడు ఏంది, అందరూ నన్ను అప్రిసియేషన్ ఎవరు ఇచ్చారు నాకు? నేను నిజం ఆడుతున్నాను నీకు, సరేనా? సో ప్లీజ్ యువర్ స్పీక్ ద ట్రూత్. అవును ఆడుతున్నావు, ఇప్పుడే ఆడుతున్నావు. రోహిత్ చేశాడు చేపించాను అని చెప్పు. సరే చేపించాను. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మీ. yes యా ఓకే ఓకే హ్యాపీ ఓకే పాపం ఎంతసేపు చూస్తూ ఉంటారు నీ ముఖాన్ని. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై చెప్పు బై. వాళ్ళకి ఎందుకు బాయ్, రోజు చూస్తూనే ఉంటారు కదా ముఖాన్ని, ఊరికే వీడియోలు వస్తూనే ఉంటాయి కదా. చెప్పు ఎందుకు? అవునమ్మా, వాళ్ళకి ఎందుకే బాయ్, రోజు చూస్తూనే ఉంటారు కదా నన్ను. సరే ఓకే బాయ్.